హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు డీటెయిల్స్ అందించబడతాయి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ త్వరగా వస్తాయి. ఓకేనా? మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అందించబడతాయి. ఓకేనా? రైట్. ఈరోజు మీ పర్సన్ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. అస్సలు ఏం ఫీల్ అవుతున్నారు, ఇన్నర్గా ఏం ఫీల్ అవుతున్నారు. పైకి అయితే కనపడుతున్నాయి కదా కొంతమందికి, కానీ లోపల అసలు తను ఏం ఫీల్ అవుతున్నారు మీ విషయంలో. డార్క్ ఫీలింగ్స్ ఏంటి చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి చూద్దాం. మీ పర్సన్ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ డీప్గా, ఇన్నర్గా వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి. కెమెరా, ఓకే. సెపరేషన్, షిప్, and the chaser, the dragonfly, the snake, sunglasses, mirror, moon energy, and phoenix. రైట్. క్లారిఫై చేస్తూ మాట్లాడుకుందాము. వెయిట్ చేయండి. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఇక్కడ వచ్చిన స్ప్రెడ్లో క్లారిఫై చేస్తూ మాట్లాడతాం. క్లారిఫై మీ దీస్ టారో కార్డ్స్. వై ఈజ్ దిస్ కెమెరా హియర్? కింగ్ ఆఫ్ కప్స్. తను మీ మీద చాలా ప్రేమ ఉంది, కానీ ఎక్స్ప్రెసివ్ కాదు. తను చాలా ఇంట్రోవర్ట్. ఏదున్నా ఎక్స్ప్రెసివ్ అయితే కాదు. అండ్ ఎమోషనల్ పర్సన్, డీప్ లవ్, అంటే ఇన్నర్గా డీప్గా లవ్ చేసే పర్సనే, కానీ ఎక్స్ప్రెసివ్ అయితే కాదు తను. అండ్ ఏంటంటే మీ ఓల్డ్ మెమోరీస్ ఏదైతే ఉన్నాయో, మీ ఫొటోసో, మీ వీడియోసో, లేకపోతే మీ ఇద్దరి మధ్య పాస్ట్లో ఏదైతే జరుగుందో, రొమాంటిక్ ఫ్లర్టీ బిహేవియరు, తనని ఫ్లర్ట్ చేస్తూ ఆట పట్టిస్తూ, లేకపోతే మీ ఇద్దరు ఆకతాయితనంగా మాట్లాడుకున్న అన్నీ కూడా, ఆ చాటింగ్స్, ఆ మెమోరీస్ అవన్నీ రిమెంబర్ చేసుకుంటున్నారు, గుర్తు చేసుకుంటున్నారు, రీకలెక్ట్ చేసుకుంటున్నారు. వై ఈజ్ దిస్ సెపరేషన్ హియర్? ఎస్, ఎప్పుడు మీతోటి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిన తర్వాత తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అనేది కనపడుతుంది. చాలా సాడ్, చేదు అనుభవాలన్నీ అనుభవించారు. చాలా మిమ్మల్ని మిస్ అయ్యారు అనేది కనపడుతుంది. మిమ్మల్ని
హ్మ్. ఫ్యూచర్ గురించి ఒక క్లారిటీ లేదు. మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. ఫ్యూచర్ గురించి ఒక క్లారిటీనూ లేదు. మీ గురించి 24/7 ఆలోచిస్తున్నారు. చాలా డిప్రెషన్, చాలా చేదు అనుభవాలు తనకి ఎదురైనయి. ఈ గ్యాప్‌లో అంటే మీతో సెపరేషన్‌లో మీరు తన లైఫ్‌లో నుంచి పక్కకు వచ్చేసిన తర్వాత చాలా అంటే చాలా ఆహ్, చేదు అనుభవాల్ని ఫేస్ చేశారు అనేది కనపడుతుంది. ఎందుకు అనంటే ఫేట్. ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు కదా! కర్మ కార్డ్. సో, తను బిటర్‌నెస్ చాలా చూసారు. అంటే చేదు అనుభవాల్ని చాలా అనుభవించారనమాట. కర్మ ఫేస్ చేశారు. బ్యాడ్ కర్మ. మీకు చేసిన దానికి బ్యాడ్ కర్మ చాలా ఫేస్ చేశారు అనేది కనపడుతుంది. దట్టు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. తను మీకు చేసిన మీతో అంటే కోల్డ్ బిహేవ్ చేశారు గదా! ఎందుకంటే తను ఇంట్రోవర్టు. ఇక్కడ ఆహ్, తను మీ విషయంలో కొన్ని కొన్ని ఆహ్, భయాలు కూడా ఉన్నాయి మీ విషయంలో. అందువల్ల మీతో ఏ కన్క్లూజన్ ఇవ్వకుండా ఒక పక్క మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేదు. కానీ మీరు అడిగింది ఇవ్వడము తన చేతుల్లో లేదు. సో, మీరేమడిగారు? మేబీ టైం అడగొచ్చు, లేపోతే తనతో స్పెండ్ చేయమని అడగొచ్చు, లేకపోతే ప్రేమనే ఇమ్మని అడగొచ్చు. అది కూడా ఇవ్వలేని పర్సను మిమ్మల్ని ఏమని క్వెషన్ చేస్తారు? మీకేమని కన్క్లూజన్ ఇస్తారు? ఆ! తన అసమర్థతకి, తన చేతగానితనానికి ఆహ్, హ్మ్, తన ఆహ్, లో దాన్నేమంటారు? ఆహ్, ఒక మాటలో చెప్పాలంటే అది చేతగానితనమే. ఇంతకు మించి ఏం లేదు. ఆహ్, దీనికి తను ఏమని మీకు కన్క్లూజన్ ఇస్తారు? అందుకనే సైలెంట్‌గా మీరే తూ, చీ అని కొట్టకుండానే తనే కోల్డ్ బిహేవ్ చేస్తూ మీకు దూరం జరిగారు. కానీ ఆహ్, మిమ్మల్నయితే మర్చిపోలేకపోతున్నారు. మీకు చేసింది తప్పే తను. చాలా తప్పు. అది ఏ ఇంటెన్షన్‌తో చేసినా కూడా అది తప్పే. ఆ తప్పుకి శిక్ష కూడా అనుభవిస్తున్నారు అని కూడా ఇక్కడ కనపడుతుంది. వై ఈస్ దిస్ షిప్ హియర్? మీరేమో మీకిక్కడ ఆ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్‌లో ఉంటున్నారు అనేది ఇక్కడ కనపడుతుంది. ఆ పర్సన్ తోటి మీరు ఎనర్జీస్‌ని కట్ చేసేసుకొని అంటే తనతో మాట్లాడకుండా, తనతో అసలు కాంటాక్ట్‌లోనే లేకుండా ఒకవేళ కాంటాక్ట్‌లో ఉన్నా కూడా బ్లాక్ చేయకుండా అసలు మీ ఇద్దరి మధ్య ఇంక మీరు మాట్లాడట్లేదు. అసలు ఏ రకంగాను తనకి రెస్పాండ్ అవ్వట్లేదు. మీరు కనపడుతున్నారు, వినపడుతున్నారు. బట్ తను ఒకవేళ ఏమైనా మెసేజ్ చేసినా మీరు ఎటువంటి రియాక్షన్ లేదు మీ నుంచి. రైట్? మీరు తన నుంచి అన్ని ఎనర్జీస్ వెనక్కి తీసేసుకున్నారు. లైఫ్‌లో మూవ్ ఆన్ అయిపోవాలి అని డిసైడ్ చేసుకొనున్నారు. నైట్ ఆఫ్ సోర్డ్స్. ఎందుకంటే మీరు చాలా కోపంగా ఉన్నారు. చాలా అంటే చాలా కోపంలో ఉన్నారు. చాలా డేరింగ్‌గా మారిపోయారు. ఇంపేషెంట్ అయిపోయున్నారనమాట. ఇంకసలు మీ వల్ల కాట్లేదు. ఈ పర్సన్ యాటిట్యూడు, ఈ పర్సన్ బిహేవియరు పాస్ట్‌లో మీ విషయంలో చాలా అంటే చాలా యారగెంట్‌గా ఉన్నింది. చాలా ఇప్పుడు అదే పర్సను ఆహ్, మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. హ్మ్. మీ రిలేషన్‌లో మీ రిలేషన్‌లో ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారు. మీ లైఫ్‌లోకి వచ్చి మీ రిలేషన్‌లో ప్రోగ్రెషన్ తీసుకొని రావాలి. ఎదుగుదల తీసుకొని రావాలి. మార్పు తీసుకొని రావాలి. ఈ స్టక్డ్ ఎనర్జీ నుంచి బయటికి తీసుకొని రావాలి. మీరు తన నుంచి ఏం కోరుకుంటున్నారో అది మీకు ఇవ్వగలగాలి. ఇవన్నీ కోరుకుంటున్నాడు. కానీ సోర్స్ ఆలోచనలో మాత్రమే, థింకింగ్ మాత్రమే. యాక్షన్స్ అయితే ఇంకా కనిపించట్లేదు. చూద్దాం. వై ఈస్ దిస్ ద చేజర్ హియర్? Why is this the chaser here? మిమ్మల్ని చేజ్ చేయాలి అనుకుంటున్నారు. ఒకప్పుడు మీరు చేజ్ చేస్తున్నప్పుడు అంటే మీరు ఎంటపడుతున్నప్పుడు మీరు తను లేకపోతే బతకలేరు. కోడిపెండెంట్ అయిపోయినారు. తను మీతో ఎలా ట్రీట్ చేసినా కూడా మీరు తనకు అతుక్కునే ఉంటారు. ఎంత బాధైనా పడతారు. కానీ తనను వదులుకొని బతకలేరు మీరు. అలాంటి కోడిపెండెన్సీలో తను మిమ్మల్ని పడేశారు. తనకంత కాన్ఫిడెన్స్ కూడా మీ విషయంలో. 3 ఆఫ్ పెంటికల్స్. తను ప్లానింగ్ చేస్తున్నారండి. మేబీ ఈ పర్సన్ మీకు వర్క్ రిలేటెడ్
సంబంధించిన పర్సన్ అయ్యుండొచ్చు, లేదా మీరు జాబ్ చేస్తున్న పర్సన్‌లో మీ కలీగ్ అయ్యుండొచ్చు, లేదా మీ బాస్ అయ్యుండొచ్చు, మీ కోవర్కర్ అయ్యుండొచ్చు, వాటెవర్ ఇట్ మే బీ. లేదా మీ ఫ్రెండ్ అయ్యుండొచ్చు, మీ క్లాస్‌మేట్ అయ్యుండొచ్చు, మీ కాలేజ్ మేట్ అయ్యుండొచ్చు. ఇక్కడ నాకు ఇదే కనపడుతుంది. వర్క్ ప్లేస్‌లో పర్సన్‌లా కనపడుతున్నారు. అండ్ ఇక్కడేంటంటే ఆహ్, చాలా పేషెన్సీగా డిలే అయినా సరే, పేషెన్సీగా ప్లాన్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. ఎందుకు అంటే భయపడుతున్నారు. మీ విషయంలో మీరెక్కడ తనని ఒంటరి చేసి వెళ్ళిపోతారో అనే ఒక భయమైతే వెంటాడుతుంది. దట్ టూ పాస్ట్‌లో తను మీకు చేసిన బిహేవియర్ కూడా మిమ్మల్నొచ్చి అప్రోచ్ అవ్వాలి అనుకుంటున్నా, ప్లాన్ చేస్తున్నా, మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేని పరిస్థితి. ఎందుకంటే ధైర్యం లేక. Why is this the dragonfly here? మీతో ఈ సిట్యుయేషన్ అంతా మారిపోయి పాస్ట్ కంటే ఇంకా ఎక్కువగా మీతో గడపాలి, మీతో ఫీల్ ఫ్రీగా, అంటే ఒక మనసులో ఒక బర్డెను, ఒక భయము, ఒక బాధ, ఒక ఇట్లాంటి భారము ఇట్లాంటివి ఉంది కదా! ఎప్పుడైతే మీరు తనని క్షమించేస్తారో, లేపోతే మీరు మెసేజో, కాలో చేసేస్తారో, లేకపోతే మీ లైఫ్‌లోకి ఈజీగా తనని ఆహ్వానించేస్తారో, అప్పుడు తను లైట్ హార్టెడ్ అయిపోతారు. ఒక తేనెటీగ తేనెటీగ కాదు, తూనీగ. తూనీగ ఎలా లైట్ వెయిటెడ్‌గా గాల్లో ఎగురుతూ ఉంటుందో అలా ఫీల్ అవుతారు. బట్ మీరు ఆ పని మాత్రం చేయమాకండి. వాళ్ళు బర్డెన్ పడాలి. ఇంకా పడాలి. తెలియాలి. మీరెంత ఫీల్ అయ్యారో, ఎంత బాధపడ్డారో వాళ్ళకి తెలియాలి. అంత ఈజీగా వాళ్ళని యాక్సెప్ట్ చేసేస్తే వాళ్ళు మళ్ళీ నార్మల్‌కొచ్చేస్తారు. ఎందుకంటే ఈజీగా దొరికేది ఏది కూడా వాల్యూ ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. టమోటా ఎగ్జాంపుల్ మన వాడుక భాషలోనే చెప్తాను. టమోటా మనకి కేజీ రూ. 10కో, కేజీ రూ. 20కో దొరుకుతుంది. ఎంత ఈజీగా తీసుకుంటాం. కుళ్ళిపోతూ ఉంటాయి. పాడైపోయి పడేస్తూ ఉంటాము. ఎక్కువ ఉన్నాయి అనంటే ఒక 4 కాయలు ఎక్కువేసేస్తాము కూరలో. చెప్తున్నా ఎగ్జాంపుల్. అదే టమోటా కేజీ రూ. 100, రూ. 150 ఉన్న రోజు, అమ్మ చాలులే ఒక్క టమోటాలో హాఫే యేసుకుందాం. అమ్మో! టమోటా చట్నీ అంటే భయపడిపోతాం. పప్పు చేసామా అంటే టమోటా ఒక హాఫ్ వేస్తే సరిపోతుందిలే. లేకపోతే టమోటా లేకపోతే ఏం పప్పు తినలేమా ఆకుకూర పడేసుకుంటే? అవునా? అవునా కాదా? డిమాండ్. అదే టమోటా. ఆ రోజు అదే టమోటా, ఈ రోజు అదే టమోటా కదా! నాకు ఇంతకంటే ఉపమానం ఎగ్జాంపుల్ చెప్పడానికి గుర్తు రాలేదు. అర్థం చేసుకోండి. రైట్. చెప్తున్నాను. ఏంటంటే వాల్యూ పెంచాలి. మన వాల్యూ మనమే పెంచుకోవాలి. రైట్? మన వాల్యూ మనమే దిగజార్చుకుంటే అవతల వాడు ఏం చేస్తాడు? ఏమి వాల్యూ ఇస్తాడు? నీ మీద నీకే వాల్యూ లేకపోతే, నీ మీద నీకే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే, నీ మీద నీకే సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే, నీ మీద నీకే సెల్ఫ్ లవ్ లేకపోతే, ఎవడో వచ్చి నిన్నెందుకు ప్రేమిస్తాడు? ఎవడో వచ్చి నిన్నెందుకు గౌరవిస్తాడు? ఎవడో వచ్చి నీకెందుకు వాల్యూ ఇస్తాడు? నీ మీద నీకే లేదు. నిన్ను నువ్వే దిగజార్చుకుంటున్నావు. అప్పుడు అవతలోళ్ళు ఎందుకు ఇస్తారు నీకు? వేరే వాళ్ళ నుంచి నువ్వెట్లా ఆశిస్తావు? యు గాట్ మై పాయింట్? సో, నీ వాల్యూ నువ్వు నిలబెట్టుకో. అంత ఈజీగా పాస్ట్ మర్చిపోవద్దు. అంత ఈజీగా వాళ్ళని క్షమించి యాక్సెప్ట్ చేయొద్దు. క్షమిస్తారా మీ మనసులో క్షమించేసుకోండి. బట్ అది కూడా ఎక్స్‌ప్రెస్ చేయొద్దు అంతే. వాళ్ళకి మీ మీద ఎంత ఫీలింగ్స్ ఉన్నాయో, ఎంత ప్రేమ ఉందో, ఎంత కేరింగ్ ఉందో ఎఫర్ట్స్ పెట్టనివ్వండి. వాళ్ళనే పెట్టనివ్వండి. అసలు ఇంకా వాళ్ళకంటే ముందు మీరే ఇచ్చేస్తూ ఉంటే, ఆకలి విలువ అనేది తెలియకుండా, మీ వాల్యూ అనేది తెలియకుండా మీరే ఓవర్ డోసు, ఓవరు గివింగు, ఓవర్ ఎమోషన్స్, ఓవరు కూరి పెడుతుంటే వాడికి ఎప్పుడు ఆకలి తెలుస్తుంది? మీ వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది? ఒక బిడ్డకైనా మీరు వాడికి ఆకలి విలువ తెలియకుండా కూరి అరగంట పెడుతుంటే వాడికి ఆకలి ఎప్పుడు తెలుస్తుంది? అమ్మా నాకు ఆకలేస్తుందని నీ అంటే ఎప్పుడు పడతాడు? వాడికి ఆకలి వేస్తేనే కదా, కాలితేనే కదా అమ్మ అన్నం పెడుతుంది, అమ్మ విలువ తెలిసేది. అమ్మ లేనప్పుడే కదా అమ్మ విలువ తెలిసేది. అది అర్థం చేసుకోండి. మీకు ప్రేమ ఉంది, ఓకే. వాడి ప్రేమ ఏంటో నువ్వు చూడాలి అనుకుంటున్నప్పుడు
కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కదా. రైట్? వై ఈజ్ ద స్నేక్ హియర్? ఎస్, చెప్పానా? డ్రాగన్ ఫ్లై అంత ఈజీగా మీరు ఎక్స్ప్రెస్ చేయొద్దు, అంత ఈజీగా మీరు వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు, అంత ఈజీగా మీరు మీ వాల్యూని దిగజార్చుకోవద్దు. ఎంప్రెస్ అన్కండిషనల్ లవ్ చేశారు మీరు, ఏం తక్కువ లేదు మీకు, అంటే ఏ రకంగానూ తక్కువ లేదు. నాకు టారోలో చాలా ఇష్టమైన కార్డు ఐఎమ్ ద ఎంప్రెస్, ఐ ఆమ్ ద ఎంప్రెస్. ఇదే చెప్పుకోండి, మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుంటూ చెప్పుకోండి. నాకు టారో మొత్తం మీద బాగా నచ్చే కార్డు ద ఎంప్రెస్ కార్డు, ద సన్ కార్డు. చాలా ఎందుకో తెలీదు, నేను చాలా కనెక్ట్ అవుతాను. నాకు చాలా పాజిటివ్ ఫీలింగ్ అనిపిస్తుంది, ఎందుకంటే ఐఎమ్ దట్ పర్సన్, దట్ టైప్ ఆఫ్ పర్సన్. ఓకే, వై ఈస్ ద స్నేక్ హియర్? Page of Swords, 10 of Swords. ఇక్కడ తను యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నా, మీ ఇద్దరు రిలేషన్లో సమ్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, చాలా నెగిటివ్ పర్సన్ తను, మేబీ ఉమెన్, లేడీ. తను మీ పర్సన్ ఆల్రెడీ మేల్ పర్సన్ అయితే ఆ పర్సన్ లైఫ్లో సమ్ ఉమెన్ ఎవరో, పాయిజనస్ లేడీ ఎవరో ఉన్నారు ఆ పర్సన్ లైఫ్లో. ఆ పర్సను అది రొమాంటిక్ పర్సనే కావచ్చు, లేకపోతే మదరో, సిస్టరో, సమ్ ఫ్రెండో, తనకి మీ పర్సన్కి గైడ్ చేసే ఫ్రెండో, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఒక పాయిజనస్ పర్సన్ ఉన్నారు. ఆ పాయిజనస్ పర్సన్ మీ ఇద్దరు కలవడము వాళ్ళు ఇష్టపడట్లేదు అనేది కనపడుతుంది. తనే మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ చేసి మనసు విరిచేసి ఈ రిలేషన్ని ఎండింగ్ దాకా తీసుకొచ్చారు అనేది కనపడుతుంది. అంటే మీ పర్సన్ ఏదైనా ఎమోషన్స్లో ఉన్నప్పుడు తనకి తన షోల్డర్ ఇస్తూ, అంటే తన భుజం ఓదార్పునిస్తూ, మీ పర్సన్ ముందు కోల్డ్ బిహేవ్ చేస్తూ తను పాయిజన్ నింపుతున్నారు మీ పర్సన్ మనసులో. ఇక్కడ మీ పర్సన్ మేల్ ఆర్ ఫిమేల్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, వాళ్ళ లైఫ్లో ఫిమేల్ పర్సన్ ఎవరో ఉన్నారు, పాయిజనస్ పర్సన్, చాలా డేంజర్ లేడీ ఎవరో ఉన్నారు. వాళ్ళు అటువైపు మీ పర్సను లేడీ అయినా కూడా వాళ్ళ ఫ్రెండు, లేకపోతే వాళ్ళ మదరు, లేకపోతే వాళ్ళ సిస్టర్, సమ్ ఎవరైనా సరే మీ మీద పాయిజనస్ నింపుతున్నారు, విషం కక్కుతున్నారు. మీ ఇద్దరు కలవడం తనకిష్టం లేదు, అందువల్ల ఎండింగ్ దిశగా ఇద్దరు తన మనసులో మీ మీద నెగిటివిటీ నింపి ఈ రిలేషన్ ఇక్కడ దాకా తీసుకొచ్చారు అనేది కనపడుతుంది. కాకపోతే పాస్ట్లో మీ పర్సన్ చాలా రొమాంటిక్గా ఉండేవాళ్ళు, మీతోటి చాలా ఫ్లర్టీ బిహేవియర్ తోటి ఉండేవాళ్ళు. బట్ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే కాన్కా కచ్చా, అంటే తనేమంటారు, చెప్పుడు మాటలు బాగా ఎక్కించుకుంటారనమాట, బాగా వింటారు. మనం వింటేనే కదా ఎవడైనా మనకి చెప్పడానికి. మీ పర్సను బాగా వింటున్నారు అంటే ఈ పర్సను మీ పార్ట్నరో పర్సన్కో బాధలో ఉన్నప్పుడు సలహాలు ఇస్తూ, తన భుజం అంటే తను ఓదార్పు ఇస్తూ పాయిజన్ నింపుతూ ఉన్నారు, తీయగా పాయిజన్ నింపుతూ ఉన్నారు అనేది కనపడుతుంది. అంటే మీ మీద ఉన్న ఇవి లేనివి కల్పించి చెప్పడం. అంటే ఇప్పుడు మీరు ఒకవేళ ఎగ్జాంపుల్, మీ పర్సన్ మీ గురించి బాధపడుతూ ఉన్నారు, ఇప్పుడు తను ఏం చెప్తున్నారు, తనని ఓదార్స్తున్నట్టునే బాధపడకు, ఇంతవరకు మీకు రాసి పెట్టుందేమో, తను అంత యాటిట్యూడ్ చూపిస్తుంటే, అంత ఈగో చూపిస్తుంటే నీకేమన్నా తక్కువ, నువ్వెందుకు తగ్గాలి, నువ్వు మాత్రమే ఎందుకు తగ్గాలి, నువ్వేం తప్పు చేసావు, నీ సిచ్యువేషన్ అలాంటిది, ఆ రోజు నువ్వు చేసినప్పుడు నువ్వేం తప్పు చేసావని తను ఎందుకు అంత ఓకే, నీకు ప్రేమ లేదు అనుకుంటున్నారు, పోనీ తనకు ప్రేమ ఉంది కదా, తను ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా, తను తగ్గొచ్చు కదా. ఇట్లాంటివి నెగిటివ్ పాజిటివ్ ఓదారుస్తున్నట్టు తన మనసులో విషం నింపుతున్నారు, ఇలా జరుగుతుంది. వై ఈస్ దిస్ సన్ గ్లాసెస్ హియర్?
ఈ పర్సను మిమ్మల్ని ఆమ్, ఎక్కడి నుంచి సోషల్ మీడియాలో స్టాక్ చేస్తూనే ఉన్నారండి. దొంగతనంగా స్టాక్ చేస్తూనే ఉన్నారు. దొంగ ఐడీల నుంచో లేకపోతే అదర్ ఐడీస్ నుంచో మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు. స్టాక్ మీన్స్ స్పై చేస్తున్నారు. ఎట్లా చెప్పాలి? ఎగ్జాంపుల్ ఏంటంటే మీరప్పుడప్పుడు తనను బ్లాక్‌లో పెట్టేసిన బ్లాక్‌లో నుంచి తీసి తన లాస్ట్ సీనో, తన యాక్టివిటీనో ఏదో చూసి మళ్ళీ బ్లాక్‌లో పెట్టేస్తారు చూడండి. ఏయ్! దొంగలు నిజం చెప్పండి. చేస్తారా లేదా మీరు? కామెంట్స్‌లో పెట్టండి నాకు. అట్లనే మీ పర్సన్ కూడా స్టాక్ చేస్తున్నారు దొంగతనంగా అని అర్థమవుతుంది ఇక్కడ. ఆహ్, ఇక్కడ మీ పర్సను ఎక్కువగా కూలింగ్ గ్లాసెస్ లేదా చెత్తవారం చెత్తవారం అద్దాలు, కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంటారు అనేది కనపడుతుంది. అండ్ ఒకవేళ బోడిగుండైనా లేకపోతే బాల్డ్ హెడ్ అయినా వాటెవర్ ఇట్ మే బీ వాటిల మీద ఆ గ్లాసెస్‌ని నింపుతారు. అంటే షో ఆఫ్ ఎక్కువ. ఆడేం లేకపోయినా సరేనా? ఇక్కడ అదే కనపడుతుంది. ఇగో తను స్టాక్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. చాలా మార్పొచ్చింది తనలో. రియలైజేషన్స్ చాలా వచ్చినియి. ఈ మీ ఇద్దరి రిలేషను ఎండింగ్ దిశగా వెళ్తున్నప్పుడు ఈ క్రమంలో ఇంకా తన దృష్టిలో మీ దృష్టిలో ఈ రిలేషన్ ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారు. బట్ తనలో చాలా చేంజెస్, చాలా మార్పులొచ్చినియి. మీలో మార్పు చూసి, మీ పాజిటివ్ ఎనర్జీ మీలో చేంజెస్ చూసి తను చాలా మారారు అనేది రియలైజేషన్స్ ఎక్కువొచ్చినియి. అంటే అది పశ్చాత్తాపం అనుకోండి, తన తప్పులు తను తెలుసుకోవడం అనుకోండి, వాటెవర్ ఇట్ మే బీ రియలైజేషన్స్ ఎక్కువొచ్చినియి. మీతో తను సక్సెస్, పాజిటివ్‌నెస్, సంతోషమే కోరుకుంటున్నారు మీతోటి. ఎందుకు అనంటే బాప్రే! హ్మ్. ఎందుకనంటే చాలా మీ మీద ఫిజికల్ అబ్సెషన్ ఎక్కువుంది. ఫిజికల్ నీడ్స్ కోసం కూడా ఫిజికల్‌గా కూడా మిమ్మల్ని కోరుకుంటున్నారు. అండ్ మెంటల్లీ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మీ ఎనర్జీస్ నుంచి ఎంత మర్చిపోదాం అనుకుంటున్నా మర్చిపోలేకపోతున్నారు అనేది కనపడుతుంది. అందువల్లనే దొంగతనంగా తను మిమ్మల్ని స్పై చేస్తున్నారు. కానీ మీతో మాట్లాడట్లేదు. మిమ్మల్ని యాక్షన్ తీసుకోవట్లేదు మీతోటి. తన ఒపీనియన్స్ ఏంటి? తన యాక్షన్స్ ఏంటి? తన ఆలోచన ఏంటి? తను ఏం డెసిషన్ తీసుకోబోతున్నారు? ఏమైతే మీకు తెలపట్లేదు. సైలెంట్‌గా ఉంటున్నారు తను కూడా. బట్ మిమ్మల్నైతే స్పై అయితే కంపల్సరీ చేస్తున్నారు. ఒకవేళ తను మీకు చాలా హ్యాపీగా ఉన్నట్టు కనపడుతున్నారా? ఆహ్, అదంతా నటన. హ్మ్. ట్రిక్కరీ తన యాషాలు. వై ఈస్ దిస్ మిర్రర్ హియర్? ఇద్దరు ఇక్కడ ఏదో స్పిరిచువల్ జర్నీలో ఉన్నారు. ఒకరొకరు మిర్రరింగ్ చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ మీకు తన మీద ప్రేమ ఉంది. కానీ మీరు దాస్తున్నారు, నటిస్తున్నారు కదా! తను కూడా సేమ్ అలానే చేస్తున్నారు. మీరిక్కడ తనక్కడ బాధగా ఉంటే ఇక్కడ మీకు తెలియకుండా బాధ అనిపిస్తూ ఉంటది. తనక్కడ హ్యాపీగా ఉన్నా మీరు ఇక్కడ హ్యాపీగా ఎందుకో తెలీదు. కానీ చూడండి ఇద్దరు ఈగో ఇష్యూస్‌తో నిండిపోయున్నారండి. ఇద్దరు ఈగో బ్యాటిల్ జరుగుతా ఉంది ఇద్దరి మధ్య. ఎవ్వరూ తగ్గట్ల. ఎవ్వరు తగ్గట్ల. ఇద్దరు కంట్రోల్ చేసుకుంటున్నారు. ఇద్దరికీ స్టెబిలిటీ కావాలి. ఇద్దరు ఎవరి అథారిటీలో వాళ్ళుండాలి. ఎవరికెవరు వాళ్ళు గెలవాలి. వాళ్ళే ఫస్ట్ మూవ్ తీసుకోవాలని మీరే ఫస్ట్ మూవ్ తీసుకోవాలి అని వాళ్ళు. అంటే వాళ్ళ నుంచే మెసేజ్ రావాలి. వాళ్ళు మిమ్మల్ని బెగ్ చేసుకోవాలి. వాళ్ళు మిమ్మల్ని చేజ్ చేయాలి. వాళ్ళు మిమ్మల్ని అపాలజీ అడగాలని మీరు కూర్చుంటున్నారు ఈగోలో. వాళ్ళేం చేస్తున్నారు, తప్పు చేసి కూడా నేను తగ్గకూడదు, నేను డౌన్ అవ్వకూడదు. జస్ట్ 1, 2 సార్లు వాళ్ళ నుంచి ఏదైనా మెసేజ్ వచ్చినా, మీ నుంచి మెసేజ్ రిప్లై వెళ్ళకపోయినా అక్కడ ఈగో కిందకి తీసుకున్నారు. నేనే ఎందుకు తగ్గాలి? నేనే ఎందుకు అప్రోచ్ అవ్వాలి? తను నాకెంత ఇంపార్టెంట్ తనకి. ఒకవేళ నేను తప్పు చేశాననుకో, తనకి నా మీద అంత ప్రేమ ఉంటే తనే నాతో మాట్లాడొచ్చు కదా! తనే నాకు మెసేజ్ పెట్టొచ్చు కదా! అని తన నుంచి మెసేజ్ వచ్చిన తర్వాతనే నేను ఏదైనా యాక్షన్ తీసుకుంటాను. ఇట్లా తను ఈగోలో కూర్చున్నారు. మీ ఇద్దరి మధ్య ఎవ్వరూ తగ్గట్ల. ఏమవుతుంది? టగ్ ఆఫ్ వార్ ఉంది ఇద్దరి మధ్య. ఇక్కడ ఎమోషన్స్ ప్రేమిస్తున్నట్టుగా లేదు. ఫైట్ చేస్తున్నారు. ఎట్లా? ప్రచ్ఛన్న యుద్ధం అంటారు.
ఆహ్, ప్రత్యక్షంగా యుద్ధం చేసుకోవట్లే మీరు. ప్రచ్ఛన్నంగా లోపల యుద్ధం చేసుకుంటున్నారు. ఈగో బ్యాటిల్స్ జరుగుతున్నాయి. మీకు మీరు స్టాండ్ తీసుకుంటున్నారు. మీరు కరెక్ట్‌గానే ఉన్నారు. మీకు మీరు స్టాండ్ తీసుకుంటున్నారు. తను తప్పు చేసి కూడా ఈగోతోటి నేను తప్పు కాదు. నువ్వే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నువ్వే నన్ను అపార్థం చేసుకున్నావు. నేనేం తప్పు కాదు అని తన ఈగో తనని విక్టిమైజ్డ్ మైండ్ సెట్‌లో చూసుకుంటూ తన ఈగోలో తను కూర్చున్నారు. ఇక్కడ ఇదే కనపడుతుంది. ఎందుకు అనంటే తనంతట తనొచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయితే మీరు రిజెక్ట్ చేస్తారు. పక్కా రిజెక్ట్ చేస్తారని తనకు తెలుసు. అందువల్ల తను ఈ యాటిట్యూడ్‌లో ఈగోతో అరే మీకు అదే అర్థం కావట్లా. తను తప్పు చేసి ఇదేంటి తను ఈగో చూపించడం ఏంటి అనే ఒక కన్ఫ్యూజను మీకొస్తుంది. బట్ మీరెక్కడ తగ్గొద్దు. ఎందుకు అనంటే తను కావాలని చేస్తున్నారు. ఎందుకంటే తనంతట తనొచ్చి అపాలజీ చెప్పినా, తనంతట తనొచ్చి ఈ రిలేషన్‌ని నిలబెట్టాలని చూసినా, తనంతట తనొచ్చి మీతో మాట్లాడాలని చూసినా, డామ్ ష్యూర్ తను చేసిన దిక్కుమాలిన పనులకి, తను చూపించిన యాటిట్యూడ్‌కి, తను మిమ్మల్ని ట్రీట్ చేసిన విధానానికి, తను మీతో బిహేవ్ చేసిన విధానానికి మీరు బ్లంట్‌గా అడగాల్సిన క్వెషన్స్ మొఖాన్నే డౌట్ లేకుండా అడిగేసి, క్వెషన్ చేసి మీరేసే లాజికల్ క్వెషన్స్‌కి తన దగ్గర సమాధానం లేక మొఖాన్నే మీరు రిజెక్ట్ చేస్తారు తను వచ్చి ఆఫర్ చేస్తే అని తనకు తెలుసు. కాబట్టి తనకి అంత చాలా సార్లు చెప్పాను కదా! తనకి నరం లాగుతున్నా కూడా యాటిట్యూడ్ చూపిస్తున్నారు మీ విషయంలో. ఫాల్స్ ఈగో ఇది. ఫాల్స్ ఈగో. బేహుజూర్ ఈగో అనమాట. బేఫుజుల్ ఈగో అంటే పనికి మాలిన ఈగో అది. ఉపయోగం లేని ఈగో. యాటిట్యూడ్ చూపిస్తున్నారు. దాన్ని పట్టించుకోవద్దు అస్సలు. ఇట్లా మన బట్టల మీద దుమ్ము పడింది. ఏం చేస్తాం? ఇలా దుమ్ము దులుపుకొని మన యాటిట్యూడ్ మనకేం తక్కువ అండి. ఏం తక్కువ? వీఆర్ ఎంప్రెస్ కదా! ఒక్కసారి అద్దంలో అందంగా రెడీ అయ్యి ఒక్కసారి అద్దం ముందు నిలబడి ఒక్కసారి చూసుకోండి. మీకు మీరే ముద్దొస్తారు. అప్పుడు చెప్పుకోండి, నాకేం తక్కువ, ఐ ఆమ్ ద ఎంప్రెస్ బాయ్. ఎవడో నన్ను రిజెక్ట్ చేయడం ఏంటి? చేస్తే గీస్తే నేను చెయ్యాలి రిజెక్ట్. మనం చెయ్యాలా రిజెక్ట్? వాళ్ళేంటి మనం రిజెక్ట్ చేసేది? వీఆర్ వన్ అండ్ ఓన్లీ పీస్, రైట్? వీఆర్ యూనిక్ పర్సన్స్. మనమే వాల్యూ ఇచ్చుకోలేనప్పుడు అవతల నుంచి వాల్యూ దొరకాలి, వాళ్ళు వాల్యూ ఇస్తేనే మన గొప్పతనం ఏందో మనకు తెలుసు. కాదుది. మన వాల్యూ ఏంటి, మన వెయిట్ ఏంటి మనకు తెలుసు. ఎవడో వచ్చి మనకు సర్టిఫికెట్లు ఇచ్చేదేంటి? రైట్ ఆర్ రాంగ్? కమెంట్స్లో పెట్టండి. మీరు రిజెక్ట్ చేస్తున్నారు కదా, మీ ఇంట్రెస్ట్ షో చేయట్లేదు కదా అక్కడ తనకి. అందువల్ల ఈ మైండ్ గేమ్స్ ఇంకా మానలా. మార్పు అయితే వచ్చింది, మీ వాల్యూ అయితే తెలిసింది, కానీ పుడకతో వచ్చినాయి పుడకలతో కానీ పోవంటారు కదా, అట్లా స్వతహాగా వచ్చినాయి ఆ యాటిట్యూడు, ఆ మైండ్ గేమ్స్, ఆ కన్నింగ్ తెలివితేటలు ఎక్కడ పోతాయి? అంత ఈజీగా పోతాయా? మీరు పడే వరకే. వన్స్ పడాక ఎలా మారుతారు తెలియదు కదా. ఇన్సెక్యూర్ అయిపోతున్నారు. మీరు ఇంట్రెస్ట్ తక్కువ చేస్తారు వాళ్ళ మీద. మీ లైఫ్లో మీరు ఇంత హ్యాపీగా ఉండడానికి ఏంటి కారణం? ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారు, పొసెసివ్నెస్, జెలస్ ఫీల్ అవుతున్నారు. అది కూడా మీకు చూపెట్టట్లా. అది కూడా ఈగోతో కవర్ చేసుకుంటున్నారు. మూసుకోమనండి, మాస్క్ వేసుకొని పెట్టుకోమని చెప్పండి. స్టూపిడ్ ఫెలోస్. ఇక్కడ మీ పర్సన్ మైండ్ సెట్ ఎలా ఉందంటే, తనకి మీతో రిలేషను కావాలి, తను ఎఫర్ట్స్ పెట్టకూడదు, తను చేసిన తప్పులకి తను అపాలజీ అడిగే పరిస్థితి రాకూడదు. అపాలజీ తను క్షమించమని అడగకుండానే మీరు మీ నుంచి మెసేజ్ చేసేస్తే, మెసేజో కాల్ చేస్తే తను దాన్ని అల్లుకుపోతారనమాట. మాట 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 పెంచుకుంటూ మళ్ళీ మీలో
ప్యాషన్ రేస్ చేస్తారు. హ్మ్. అసలు ఇంకా అది ఎమోషనల్‌గా అనుకోండి, ఇంకే రకంగా అనుకోని ఒక పీక్‌కి తీసుకెళ్తారు. మీరు అవకాశం అంటూ ఇస్తే. ఇక్కడ ఏమవుతుంది? ఇంక మీరు మొఖమాటానికో, ఇంకో దానికో వాళ్ళని క్వెషన్ చేయలేరు. క్వెషన్ చేసినా వాళ్ళు ఏదో సూదింగ్‌గా సమాధానం చెప్పేసి అక్కడ తప్పిచ్చేసుకోవచ్చు. ఈజీగా మీకు తెలియకుండానే మీ లైఫ్‌లోకి ఎంటర్ అయిపోవచ్చు. అంటే కర్ర ఇరక్కూడదు, పాము తనకి మచ్చకైపోవాలి. తను కరవకూడదు. ఎంత తెలివిగా ఆలోచిస్తున్నారో చూడండి. సూపర్. హ్మ్. ఆ! రైట్. ఇంకా చూద్దాము. తన సీక్రెట్స్ ఇంకా బయటికి తీద్దాం. తనకి బాధుంది. మీరు మాట్లాడట్లేదని బాధుంది. పొసెసివ్‌నెస్ ఉంది. భయముంది. మీ లైఫ్‌లో ఇంకెవరైనా వచ్చేసారేమో! మీరెందుకు ఇగ్నోర్ చేస్తున్నారు? కానీ ఈగోలో కూర్చున్నారు. అది ఈగోలో కూర్చోవడం కాదు. అది ఫాల్స్ ఈగో. ఫాల్స్ ఈగో. మీకు కూడా తెలుసు. ఈ పర్సన్‌ని అసలు చాలా ఆ పర్సన్ మైండ్ సెట్‌లోనే ఉండేవాళ్ళే ట్యాకిల్ చేయాల ఈ పర్సన్‌ని. ఎమోషనల్ పర్సన్స్ వీళ్ళకి లాభం లేదు. ఇంకా ఏం పంపించారో చూద్దాం. ఐ నో ఐ వాజ్ ఎ డిస్ట్రాక్షన్ ఫ్రమ్ యువర్ పెయిన్. ఐ విల్ వెయిట్ ఫర్ ఎ సైన్ ఫ్రమ్ యూ. నేను చెప్పానా మీ నుంచి మెసేజ్ రావాలా, కాల్ రావాలా, దానికోసం వెయిటింగ్. దానికోసమే తను సైలెంట్ అయిపోతే, తను యాక్షన్ తీసుకోకుండా సైలెంట్ అయిపోతే మీరు ఏదో రకంగా లేదా తను ఏదైనా స్టేటస్లో లేకపోతే తన లైఫ్లో వేరే వాళ్ళతోటి మూవ్ ఆన్ అయిపోయినట్టు షో ఆఫ్ చేయడమో, లేకపోతే తన లైఫ్లో హ్యాపీగా ఉన్నట్టు షో ఆఫ్ చేయడమో, యాటిట్యూడ్ చూపించడం చేస్తే మీరు భయపడిపోతారంట. భయపడిపోయి మీరు ఏదో ఒక సిగ్నల్ ఇచ్చేస్తారు. కోపంతోనో, భయంతోనో ఏదో ఒకటి రియాక్షన్ ఇచ్చేస్తారు కదా! అబ్బో! లేకపోతే వెరీ గుడ్ ఇట్లా ఏది రియాక్షన్ ఇవ్వద్దు. ఇదంతా ఫేక్ వాళ్ళు. సో, రియాక్షన్ ఏమి ఇవ్వద్దు. చూసుకోండి. మీ నుంచి సైన్ కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు. అంటే ఏదైనా ఒక సంకేతం కావాలి. మీరు కోపంలో ఏమన్నా మెసేజ్ పెట్టినా మీకు తన మీద ప్రేమ ఉంది, మీరు నటిస్తున్నారనేది తనకు అర్థమైపోతది. ద టైమింగ్ జస్ట్ వాజ్ నాట్ రైట్ ఫర్ అస్. చూసారా? ఇక్కడ కూడా చూడండి తను తప్పు ఒప్పుకోవట్లా. ఎందుకంటే ఇది నేను చెప్పాను కదా! అప్పుడు తను అలా మీతో బిహేవ్ చేసినప్పుడు మీ ఇద్దరి మధ్య టైమింగే కరెక్ట్ కాదంట. పర్ఫెక్ట్‌గా కాదంట. అదిగో చెప్పానా? యూ కేమ్ క్లోజర్ దాన్ ఎనీవన్. నువ్వెవరికన్నా దగ్గరైపోయావా? నీ లైఫ్‌లోకి ఇంకెవరైనా వచ్చేసారా? పొసెసివ్‌నెస్ చెప్పాను కదా! పొసెసివ్‌నెస్. భయం. మీరు ఇంకెవరికన్నా దగ్గరైపోయారా? మీ లైఫ్‌లో ఇంకెవరైనా వచ్చేసారా? జాయిన్ అయిపోయారా? లేకపోతే మ్యారేజ్ కాకపోతే మీరు ఇంకెవరినైనా మీ లైఫ్ పార్ట్నర్‌గా యాక్సెప్ట్ చేసేసారా? ఒప్పేసుకున్నారా? ఇంట్లో ఏమైనా సంబంధాలు చూస్తుంటే ఒప్పేసుకున్నారా? తన భయం. యూ కేమ్ క్లోజర్ దాన్ ఎనీవన్. ఐ నో ఐ మెస్డ్ అప్ ఎవ్రీథింగ్. చెప్పానా? తనకు తెలుసు. నేను మొత్తము కలగాపులగం చేసేసాను నా రిలేషన్‌ని తనతోటి. నేనే మెస్ చేసేసాను. అయినా నేను ఒప్పుకోను. నేను తప్పు ఒప్పుకోనమ్మా. కింద పడ్డా పై చేయి నాదే. బురదలో పడినా ఇంక దేంట్లో పడినా చేయి పైకెత్తి నేనే గెలిచా అనే టైప్ అనమాట. ఎంత ఫూలిష్‌గా ఉంటదంటే యూ డోంట్ నో హౌ హార్డ్ ఇట్ వాజ్ టు లెట్ యూ గో. ఇప్పుడు అదే చెప్పాను. తనకి చాలా కష్టంగా ఉంది మిమ్మల్ని వదులుకోవడము, మీ నుంచి దూరంగా ఉండడము, మీరు తనని అవాయిడ్ చేస్తుంటే తట్టుకోలేకపోవడము, ఇవన్నీ చాలా కష్టంగా ఉంది. మిమ్మల్ని వదులుకోలేని సిచ్యువేషను. కానీ అట్లనే ఈగో చంపుకొని రాలేని సిచ్యువేషను. ఇంకా వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో సామనివ్వండి ఇంకా. ఇంక నేను ఇంతకుమించి నేనేమి అనకూడదు. ఇట్లాంటి వాళ్ళని ఇంకా వాళ్ళ కర్మకొని వదిలేయాలి. జస్ట్ బీయింగ్ నియర్ యూ ఈజ్ ఇంటాక్సికేటింగ్. చాలా మీతో మీ ఇద్దరు రిలేషన్లో ఉన్నప్పుడు చాలా కలలు కన్నారు. ఫ్యూచర్ ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చేసుకోవాలి అని. బట్ అవన్నీ తను మెస్ చేసేసారు.
కలగపులగం చేసేసారు, నాశనం చేశారు. ఫైండింగ్ అవుట్ ద ట్రూత్ క్రష్డ్ మీ. సమ్ తనకి ఇక్కడ చెప్పాను కదా ఎవరో పాయిజనస్గా ఉన్నారని, వాళ్ళ ట్రూత్, వాళ్ళ నిజం ఏదో బయటకు వచ్చింది. వాళ్ళు తనని మ్యానిపులేట్ చేశారు, మీ మీద చెడుగా తనకి క్రియేట్ చేశారు. మీ ఇద్దరి మధ్య తను అట్లా బిహేవ్ చేయడానికి కారణము వీళ్ళు కావాలని చేశారు అనేది తనకి తెలిసి, ఆ నిజం తెలిసి, మీ తప్పేం లేదు అని నిజం తెలిసి తన మనసు పిండేస్తుందంట. ఐఎమ్ సో అట్రాక్టెడ్ టు యూ. చెప్పాను కదా ఇందాక డెవిల్ కార్డ్ వచ్చింది కదా, అబ్సెస్డ్, చాలా అట్రాక్ట్, మీతో ఎక్కువగా సెక్షువల్ ఇంటిమసీ కూడా కోరుకుంటున్నారు అనేది కనపడుతుంది. మీకు చాలా అడిక్టెడ్ తను. ఇట్ వాస్ మై ఫాల్ట్ బట్ ఐ బ్లేమ్డ్ యూ. ఇప్పుడు దాకా నేనేం చెప్పాను? ఇదే కదా చెప్పాను. తప్పంతా నాదే, నేనే మొత్తం మెస్ చేసేసాను, బట్ నేను నిన్ను బ్లేమ్ చేశాను. ఓకేనా? సారీ. నేను మొత్తం చేసిన తప్పంతా నాదే. వేరే వాళ్ళ మాటలు, చెప్పుడు మాటలు వినడం తప్పు నాదే. వాళ్ళ మాయలో పడ్డం తప్పు నాదే. నిన్ను తప్పుగా మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం తప్పు నాదే. నిన్ను బాధ పెట్టడం, హర్ట్ చేయడం తప్పు నాదే. నిన్ను అవాయిడ్ చేయడం తప్పు నాదే. నీతో కోల్డ్ బిహేవ్ చేస్తూ నీకు రీజన్ ఇవ్వకుండా మన రిలేషన్ నుంచి బయటికి రావడం తప్పు నాదే. బట్ వచ్చిన తర్వాత కూడా యాటిట్యూడ్ చూపిస్తూ, ఈగో చూపిస్తూ నిన్ను చాలా బాధ పెట్టడం తప్పు నాదే. ఈ రిలేషన్ నుంచి నువ్వు పూర్తిగా బయటికి వెళ్తున్నా కూడా ఆపకుండా నేను నా ఈగోలో ఉండడమే కూడా తప్పు నాదే. ఈ రిలేషన్ నిలబెట్టుకోవడానికి నువ్వెంత ప్రయత్నం చేస్తున్నా నా వంతుగా నేను ఎటువంటి ప్రయత్నం చేయలేదు. లాస్ట్ మూమెంట్లో కూడా, ఎండ్ అయిపోయేటప్పుడు కూడా తప్పు నాదే. పైగా నేను నీ విషయంలో యాటిట్యూడ్ చూపిస్తూ, నిన్ను ఇంకా కవ్విస్తూ, అంటే నేను వేరే పర్సన్స్తో నేను హ్యాపీగా ఉన్నాను అని నిన్ను చూపిస్తూ చాలా బాధ పెట్టి, నిన్ను చాలా ఇగ్నోర్ చేసి మానసికంగా మీ ఫీలింగ్స్తో ఆడుకొని హింసించాను, తప్పు నాదే. మైండ్ గేమ్స్ ఆడుతూ నేను చాలా పైశాచిక ఆనందంతో ఇచ్చేసాను నీ ఫీలింగ్స్తో ఆడుకొని, నీ ఎమోషన్స్తో ఆడుకొని, తప్పు నాదే. బట్ నేను నిన్నే బ్లేమ్ చేశాను బికాస్ ఆఫ్ మై ఈగో, మై శాడిజం, మై పైశాచికత్వం. ఐఆమ్ అపరిచితుడు, దిక్కుమాలిన అపరిచితుడు. తప్పులన్నీ నేను చేసి నిన్ను బ్లేమ్ చేసి అనరాని మాటలు నిన్ను అన్నాను, నిన్ను చాలా బాధ పెట్టాను అని ఇక్కడ చెప్తున్నారు. ఐ వాంట్ టు ఫీల్ దట్ వే అగైన్. ఏంటి ఆ పైశాచికత్వమా? వద్దు, ఇక్కడ ఎవరు రెడీగా లేరు, మా వ్యూవర్స్ అయితే అసలే రెడీగా లేరు. కాదులేండి, అంటే పాస్ట్లో మీ ఇద్దరి మధ్య ఒక పాజిటివ్ సైన్ ఉన్నింది కదా, ఒక పాజిటివ్ మెమొరబుల్ డేస్ ఉన్నాయి కదా, అలా హ్యాపీగా మీతో మళ్ళీ మీ ప్రేమని, మీ కేరింగ్ని అలా మళ్ళీ ఫీల్ అవ్వాలి అనుకుంటున్నారంట. ఎలా వస్తుంది వాళ్ళ ఫూలిష్నెస్? కాకపోతే ఒక్కసారి దెబ్బతిన్న పులి, పులి, మీరంతా పులి సింహాలు కదా, ఒక్కసారి దెబ్బతిన్న పులి ఎంత జాగ్రత్తగా ఉంటుంది. మళ్ళీ పోయి నాన్న బుజ్జి దా కేరింగ్ చేస్తా, నేను ఎమోషన్స్ ఇస్తా, దా నా ఫీలింగ్స్తో ఆడుకో దా, ఐఎమ్ రెడీ అని మీరు అనరు కదా. కానీ వాళ్ళు మీరు వాళ్ళకి అలాంటి ఫీలింగ్స్ ఇవ్వాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. బట్ నాట్ పాసిబుల్ కదా. ఇప్పుడు నేనేం చెప్పాను ఇందాక, జస్ట్ కొద్ది సేపటి క్రితం చెప్పాను కదా, చాలా నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేశారు మీ దగ్గర అని. ఐ విష్ ఐ కుడ్ టేక్ బ్యాక్ మై వర్డ్స్. చూడండి, ఆ మాటల్ని నేను వెనక్కి తీసుకోవాలి అనుకుంటున్నాను. ఒక్కటండి, నోటి నుంచి వచ్చిన మాటని అంత ఈజీగా వెనక్కి తీసుకోలేరు ఎదుటి మనిషికి. చూడండి, ఇంకేం చెప్పాలి నేను, చూసుకోండి, ఇంకేం చెప్పాలి.
ప్రేమ చాలా ఉంది. కానీ పనికి మాలిన ఈగో, పనికి మాలిన యాటిట్యూడ్, పనికి మాలిన ఇమ్మెచ్యూరిటీ, పనికి మాలిన షో ఆఫ్, ఎచ్చలు, ఒక మాటలో చెప్పాలంటే ఎచ్చలు, ఇలాంటి పర్సన్ ఏం చేయాలా? యు ఆర్ ద బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్. ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నారా? ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నారా మీరు? మీరు తన లైఫ్లో చాలా బెస్ట్ థింగ్ అంట. ఐ వాంట్ టు బీ మోర్ దాన్ ఫ్రెండ్స్. చెప్పానా? ఇప్పుడు దాకా రీడింగ్లో కూడా ఏం చెప్పాను? ఐఆమ్ అఫ్రైడ్ టు కాంటాక్ట్ యూ. భయపడుతున్నారు, మీకు కాంటాక్ట్ చేయడానికి భయపడుతున్నారు. పడండి మీ బతుకులింతే. సారీ, నాకు అసలు ఇది చూస్తుంటే కోపం వస్తుంది. ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడుకోండి బాయ్. ఏంటిది దాన్ని ఏమంటారు, ముసుగులో గుద్దులాట ఏంటిది? టైం వేస్ట్, డిలే, అనవసరమైన డిలే, అనవసరమైన యాటిట్యూడు. అరే నీ గురించి పూర్తిగా తెలిసిపోయిన తర్వాత ఇంకా నువ్వు నటించితే ఉపయోగం ఏంటి చెప్పు? ఏమంటారు? కమెంట్స్లో పెట్టండి. మీ పర్సన్ భలే టిపికల్ క్యారెక్టర్ అండి బాబోయ్. సరే, ఏంజల్ గైడెన్స్ కూడా చూసేద్దాము. కమ్యూనికేట్ క్లియర్లీ. ఒకవేళ తను వచ్చి మాట్లాడితే కూర్చోబెట్టి, చిన్నపిల్లలకి కూర్చోబెట్టి చెప్తాం కదా, తనేమే చిన్నపిల్లలు ఏం కాదు, అన్నీ తెలిసే చేశారు, వాళ్ళు ఏం చేశారు అన్నీ వాళ్ళకి తెలిసే చేశారు. బట్ కూర్చోబెట్టి ఒక్కొక్క అడిగే మాట ఎలా ఉండాలంటే, ఒకప్పుడు తను చేసిన బిహేవియర్కి మీ గుండెని ఇలా పట్టుకొని, ఇలా షార్ప్ నైఫ్ తోటి, షార్ప్ కత్తితోటి ఇలా కోస్తూ ఉంటే, ఒక్కొక్క నరం తెగుతూ ఉంటే ఎలా మీరు ఫీల్ అయ్యారో, మీరు అడిగే క్వశ్చన్స్ కూడా వాళ్ళకి, మీరు అడిగే మాట కూడా అలా ఉండాలి. అంత క్లియర్గా కమ్యూనికేట్ చేయండి. రికవరీ, అప్పుడు మాత్రమే మీరు మీ ఈగో అనుకోండి, మీ బాధ నుంచి మీరు రికవరీ అవ్వగలుగుతారు. టేక్ యాక్షన్, నో నీడ్ టు వరీ. ఓకేనా? టేక్ యాక్షన్. ఓకేనా? మీరు ఇంకా జంకుతున్నారు, ఇంకా వాళ్ళని క్షమించేసి వెంటనే యాక్సెప్ట్ చేసేస్తారంటే, అలా అనుకుంటున్నారు అంటే నో అని చెప్తున్నారు. సత్యం. మీ లైఫ్లోకి ఎప్పుడైతే మీరు క్లారిటీగా కమ్యూనికేట్ చేస్తారో, మీ లైఫ్లోకి అబండెన్స్, సంతోషం అనేది వస్తుంది. ఇట్స్ ఎస్. ఓకేనా? విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లోనే ఇవంతా జరగబోతుంది. మేబీ మీ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ కాబోతా ఉన్నారు. అప్పుడు క్లియర్ కమ్యూనికేషన్ చేయండి, చేసి క్లారిటీగా డెసిషన్స్ తీసుకొని అప్పుడు మీరు ఏదైనా యాక్షన్ తీసుకోండి. మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఓకేనా? This is all for today's reading. Hope all of you enjoy this reading, guys. God bless you all. Om Namah Shivaya. Bye.